గణపతే నమ గురుభ్యో నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. ఈరోజు ఇంకో టాపిక్ అండి, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. మనకి రోజు ముగ్గురికి మాత్రం ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఎవరు, ఎందుకు, ఎలా, వీటి గురించి వీడియో చివరిదాకా చూడండి, తెలుస్తుంది మీకు. సరే, నిత్యం రోజు ప్రొద్దునే మనకి కార్యక్రమాలు మొదలవుతాయి కదా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్త మామలు ఉంటారు, అమ్మ నాన్నలు, ఇంకా పిల్లలు అందరూ ఉంటారు కదా. సరే, కొంతమందికి భార్యాభర్తలు పిల్లలే ఉండి ఉండొచ్చు. ఎవరైనా సరే ఇల్లాలు లేసు అబ్బా ఇంట్లో నేనైనా చేయాలి, ఇంకెవరు లేరా, అబ్బా ఎంత చేసినా వీళ్ళకి తృప్తి చెందదు, రోజు ఈ పిల్లలేమో నా మాట విని చావరు అని వాళ్ళని ఒక పక్క, ఈ భర్త ఏమో దీనికి ఎంత తెచ్చినా సరిపోదంటుంది, ఇది ఏడుస్తూ ఉంటుంది, దీనికి ఎట్లా తృప్తి చెందాలని భర్త ఒక పక్క. ఇంకొకటి, ఈ పెద్దవాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పరు, వాళ్ళతో ఈ వచ్చిన నెత్తి నొప్పేది ఏది బయట పెట్టరు, వాళ్ళకి చేయలేక మాకు ఫెడప్ అయిపోతున్నామని అలా ప్రతి ఒకరికొకరు ఇలా కనీసం నోటితో అనకపోయినా మనసులో ఆ భావనతో చేస్తూ ఉంటాం పనులు. చాలా వరకు ఇలాగే పొద్దున్నే చిరాకు పరాకులతో పని మొదలు పెడతాం. పెద్దవాళ్ళు కూడా, ఇంట్లో అత్తమామలు కూడా, ఆ కోడలు సరిగ్గానే చెయ్యదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకళ్ళ థాట్స్ ఇలా ఉంటూ ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఎక్కడి నుంచి ఉంటుంది, ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఇంట్లో కలిసి రావట్లేదు, అన్యోన్యత లేదు, మంచి భావనలు ఏర్పడలేదు, ఎప్పుడు చిరాకు పరాకులు కొట్లాడుతూ ఉంది అంటే మనకి చేసే మన ఆలోచన శక్తి, వైబ్రేషనే అవి ఇంటిల్లి పాది తిరుగుతూ ఉంటుంది. ఏదైనా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి చేస్తుంటే సంతోషంగా, ఆరోగ్యంగా, మంచిగా అనుకుంటూ చేయండి. ఆ థాట్సే వాళ్ళకి వెళతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 మొక్కల్ని 2 కుండీల్లో పెట్టి బాల్కనీలో కానీ పెరట్లో కానీ పెట్టండి. ఒకదానికి బాధపడుతూ, ఏం పోయాలప్ప దీనికి, రోజు ఎక్కడ నాకు తీరికే దొరకట్లు చిరాకుతో పోయండి. ఒకదానికి నీరు, ఇంకొక దానికి సంతోషంగా, భలే పచ్చంగా పూస్తుంది, పచ్చంగా ఉంది అనుకుంటూ సంతోషంగా పోయండి. రెండిటిని 30 రోజుల తర్వాత చూడండి, ఆ తేడా గమనించండి. ఏది ఏపుగా పెరుగుతుందో, ఏది ఎలా పెరుగుతుందో. అలాగే మనం చేస్తున్న పని, వంట చేస్తున్నప్పుడు సంతోషంగా, అందుకే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, దైవనామ స్మరణ చేస్తూ ఉంటే అది ప్రసాదంగా వస్తుంది, మన ఆలోచన దాంట్లో వెళుతుంది, అదే తింటూ ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాము. ఏం తృప్తి చెందలేదు ఎదుటి వాళ్ళంటే మనం తృప్తిగా సంతోషంగా ఇస్తేనే కదా. మన నోటితో అనకపోయినా మన ఆలోచనలు అక్కడి దాకా వెళుతుంది, ఆ వైబ్రేషన్స్. అదే ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకుంటాం, ఆ థాట్స్, ఆ వైబ్రేషన్ ఇంటి చుట్టూ ఉంటూ, ఇంట్లో హోమాలు చేస్తున్నాం. అలాగే మన నిత్యం మన థాట్సే మనకి అందరికీ ఒకరికి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇంకొకటి చెప్తాను, అనుకుంటుంటాం, అరే మీ గురించి అనుకుంటున్నానండి, ఇప్పుడే అనుకుంటున్నాను మీరు వచ్చేసారండి, ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చేసేసారండి, అరే ఎవరో తలంచుకుంటున్నారు నన్ను, పొరబోతుంది అని ఎత్తున కొట్టుకుంటాం. అరే ఎవరో నన్ను తిట్టుకుంటున్నారు, నాలుగు ఖర్చుకున్నామంటాం. ఇదన్నీ ఎలా, ఈ థాట్స్ ఎలా వెళతాయి, తరంగాలండి కదా, గాలి తరంగాలు అలా వెళుతూ ఉంటాయి. మన థాట్సే ఇతరులకు చేరుతుంది, మన నోటితో అనకపోయినా సరే. ఉద్యోగం చేస్తాం, ఈ మధ్య తెగ వింటున్నాం, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అని. ఉద్యోగం చేస్తున్నాం, ఆ సంపాదన తెచ్చి పిల్లలందరికీ చదువులకి, పనులకి వాటికి ఉపయోగిస్తాం. కానీ వాటిని తిడుతూ చేస్తాం. ఏం స్ట్రెస్ అబ్బా, ఆ ఆఫీసర్తో నేను చేయలేకపోతున్నాను, వచ్చే నెల మాని పారేస్తాను, వ్యాపారం చేసినా సరే నా వల్ల కాదు, కష్టపడలేను నేను అంటూ చిరాకు పరాకుతో, నెగిటివ్ థాట్స్తో కంప్లైంట్స్ చేస్తూ చేస్తాం. ఎందుకు అలా? అది చేసేదో సంతోషంగా, తృప్తిగా, వచ్చిన 10 రూపాయలైనా సంతోషంగా చేస్తే, అది ఉపయోగిస్తే దైవ కార్యంగా అవుతుంది, మంచి వైబ్రేషన్ వెళుతుంది. ఆ తీసుకున్న వాళ్ళు, ఆ పొందే ఉపయోగం కూడా వాళ్ళు కూడా సంతోషంగా పొందుతారు, పిల్లలు కూడా వృద్ధి బాగా పొందుతారు, హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, ఇంట్లో ఒకళ్ళు కలిసిమెలిసి ఉంటారు. మన థాట్సేనండి ఒకరికొకరి చేరేది. మనం నిత్యం ఆ దేవుడు పటాల ముందు కూర్చుని పూజ చేస్తే ఇటువంటి మన ఆలోచనే కదా ఆయనకి పేరు ఆయన ఆశీర్వాదం గాలిలో వెళుతుందే కదా. అలాంటిది మనుషుల మధ్య చిరాకు పరాకులతో బాధపడుతూ మాత్రం చెయ్యకండి. సరే, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలండి అని అడుగుతారు కదా. ఏంలండి, ముగ్గురికి కృతజ్ఞత చెప్పాలండి.
ప్రొద్దునే లేచి ఒక్క క్షణం, ఒక నిమిషం అనుకోండి పోనీ మెడిటేషన్ చేస్తూ లేగానే బెడ్ మీదైనా సరే ఆ భగవంతుడికి, ఆ పరమాత్ముడికి కృతజ్ఞత తెలపండి. ఇలాంటి జీవితం ఇచ్చినందుకు. మళ్ళీ ఆయన్ని కంప్లైంట్ చేయకండి, ఏం జీవితం ఇచ్చావయ్యా, ఏం బ్రతుకును ఆయన, నేను పొద్దుస్తమానం పనులతో అని కంప్లైంట్ చేయకండి. ఆయనకి, నాన్న నువ్వు ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం, నీకు కృతజ్ఞతగా ఉంటాను అని ఆయనకి ఫస్ట్ హయ్యెస్ట్ థాట్ అదే. ఆయన్ని తలుచుకోండి, అన్నీ ఆ రోజంతా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. తర్వాత ఈ సహకరించే శరీరానికి కృతజ్ఞత తెలపండి, ఈ మనసుకి కృతజ్ఞత తెలపండి, మంచి ఆలోచన వచ్చినందుకు, మంచి ఇక సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పండి. ఈ నొప్పి ఆ నొప్పి అనకుండా దానికి కంప్లైంట్ చేయకండి, దాన్ని సంతోషపెట్టండి. మూడోది అతి ముఖ్యమైనది, మన చుట్టూ ఉన్నవాళ్ళు, భార్యకి భర్త, భర్తకు భార్య, అత్తమామలకి, పిల్లలకి, బంధువులకే కాదు, చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళకి, ఇంట్లో పని వాళ్ళకి, వీళ్ళంతా ఉంటే కదా లైఫ్, జీవితం. ఎవరూ లేకపోతే మన ఒక్కరమే ఏంటి, ఏం సాధిస్తాం? వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభావంతో సంతోషంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకొని చక్కగా ఉండండి. ప్రపంచం మారదండి, మనం మారాలి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాగన్నా ఉండని, మన ద్వారా వెళ్ళే శక్తి వాళ్ళకి చేరాలి. మనలో ఉన్న అంతర్శక్తి, దైవశక్తి, ఆత్మశక్తి, ఆ ఎనర్జీతో బ్యాటరీ ఎలా ఎనర్జీతో పవర్ ఇస్తుంది, అలా మన పవర్ వాళ్ళకి సంతోషంగా దైవకార్యం అనుకుంటూ చేయండి. ఆ కుటుంబం ఎంత వెలుగొందుతుందో. ఏ హాస్పిటల్ ఖర్చు ఉండదు, ఏ అనారోగ్య సమస్యలు ఉండదు, భేదభావాలు ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గౌరవిస్తారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఆదరిస్తారు. తప్పులు వెతుకుతూ ఉంటే 100 తప్పులు వస్తాయి. మనం చేయమా తప్పులు? లోపాలు ఉండవా? ఎవరికి లేదు లోపాలు. పాజిటివ్ థింకింగే ఇంపార్టెంట్. మంచిగా ఆలోచించండి, మంచిగా చేయండి. దైవానికి కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు తెలుపుతున్నారు. నా ఈ జర్నీ చక్కగా సాగుతుంది. ఇలాగే నన్ను ఆదరిస్తారనుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు తెలపండి. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.